ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మన ఛానల్‌లో ఏంటంటే కోటమ్మ తల్లి, కోరిన కోరికలు తీర్చే కోటమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కోసం అయితే మాట్లాడుకుందామండి. సో, అలాగే ఈ టెంపుల్ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ చరిత్ర అంటే టెంపుల్ యొక్క చరిత్ర ఎలా ఏంటనేది కూడా తెలుసుకుందాం. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గుడైతే మనకి విజయనగరం జిల్లాలో ఉన్న దగ్గరలో ఉన్న శ్రీకొట్టం గ్రామంలో ఉంది. ఓ గ్రామంలో వెలిసిన గ్రామ దేవత పేరే కోటమ్మ తల్లనమాట. సో, ఇక్కడి భక్తుల విశ్వాసం ఏంటంటే, ఏ కోరిన కోరికలు నెరవేర్చే కోటమ్మ తల్లిగా అయితే ఇక్కడ అందరూ భావిస్తున్నారు. ఆహ్, హ్మ్, కోటమ్మ తల్లి ఆలయ చరిత్ర చూసుకుంటే 300 ఏళ్ల సంవత్సరం క్రితం నుంచి అయితే ఆలయ చరిత్ర అయితే ఇక్కడ చెప్పుకుంటున్నారు. సో, ఆలయ చరిత్ర అయితే మీకు తర్వాత అక్కడున్న లోకల్ టెంపుల్స్‌లో వర్క్ చేస్తున్న ఒక ఆయన దగ్గరైతే వివరాలు అడిగాను. సో, వారైతే చెప్పారు. అలాగే ఇక్కడ కొంచెం గోశాల ఉందండి. గోశాలలో కొన్ని ఆవులైతే ఉంచారు. సో, ఆవులు జనరల్‌గా మనకేంటంటే ఏదైనా ఒక కృష్ణుని టెంపుల్ అయితే గోశాలలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఆవులుండడానికి కారణం కూడా ఉంది. సో, అదేంటంటే ఆలయం చరిత్రలోనే ఉందండి. సో, ఆలయం చరిత్ర తెలిసినప్పుడు మీకు ఎందుకు ఇక్కడ ఆవులనేది ఉంచుతున్నారనేదైతే మీకు తెలుస్తది. ఇక్కడి నుంచి చూసుకుంటే గుడి చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం పచ్చడి పొలాలండి. అలాగే ఇక్కడైతే మనకి ప్రసాదం కౌంటర్‌లున్నాయి. సో, ప్రసాదాలైతే ఇక్కడ తీసుకోవచ్చు గుడి దర్శనం అయిన వెంటనే. సో, అలాగే పక్కన మీరు కనిపిస్తుంది కదా! ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంది. ఆ వేప చెట్టు కింద ఏంటంటే భక్తులు దీపారాధన చేసి కోరికలైతే కోరుకుంటూ ఉంటారు. సో, అక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇదైతే పోతురాజండి. గుడికి ఎక్కడైనా అపోజిట్‌గా ఉంటారు. బట్ ఇక్కడేంటంటే గుడికి కుడివైపు అనుకుంటా అండి. కుడివైపున ఆర్ ఎల్స్ ఎడమ వైపున ఉంది. అలాగే ఇక్కడైతే కొబ్బరికాయలైతే బయట కొట్టే ప్రదేశం. సో, మీరు చూసుకుంటే చుట్టూ అరౌండ్ గుడి నుంచి చుట్టూ అరౌండ్ ఎక్కడ చూసుకున్నా మంచి పంట పొలాల మధ్యలో అయితే గుడి ఉంటదండి. అలాగే ఈ చుట్టుపక్కల షెడ్‌లు ఎందుకనంటే వచ్చే భక్తులైతే ఇక్కడ కొంచెం అంటే మధ్యాహ్నం టైంకి లంచ్ ప్రిపేర్ చేసుకొని అక్కడే అందరూ బంధువులతో అందరూ కలిసి అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండడం జరుగుతూ ఉంటదంట. మేమైతే సండే రోజున వెళ్ళాము ఇక్కడికి. సో, సండే రోజైతే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అయితే టెంపుల్‌లో అయితే చూసాము. ఇక్కడి నుంచి చూసుకుంటే మీరైతే క్యూ లైన్‌కి టికెట్ అయితే తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడైతే రూ. 20 టికెట్. అలాగే ముందు నుంచి జనాలొస్తున్నారు కదా! సో, అక్కడి నుంచి అయితే రూ. 30 టికెట్. తేడా ఏముండదు. బస్ట్ ఒక 20 రూపీస్ టికెట్ అయితే ఒక 2 లైన్స్ ఎక్స్‌ట్రా ఉంటాయి. అలాగే బయటైతే మీకు చిన్నపిల్లలకు కొన్ని వస్తువులు, అలాగే కీ చైన్స్, అలాగే ఇక్కడికి కావాల్సిన పూజా సామాగ్రి అయితే అమ్ముతూ ఉంటారు. అక్కడే తీసుకోవచ్చు. అలాగే ఈ బావి నుంచి భక్తులు ఎవరైతే వస్తున్నారో ఈ బావిలో నీళ్ళు తోడుకొని కాళ్ళైతే శుభ్రం చేసుకొని గుడిలోకైతే వెళ్తున్నారండి. అలాగే ఇక్కడ గుడి చుట్టుపక్కలంతా కూడా ఏంటంటే వంటలు వండుకోవడానికైతే ప్లేసెస్ అద్దెకిస్తూ ఉంటారు. సో, డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఏరియా బట్టయితే వీళ్ళు చార్జెస్ చేస్తున్నారు. మినిమమ్ 500 ఆర్ ఎల్స్ రూ. 1000 అయితే చార్జ్ చేస్తున్నారు. ఇదైతే గుడి బయట ఉన్న గోపురం చూస్తున్నారు గదా! సో, అమ్మవార్లు రూపాలైతే పెట్టి గుడి బాగానే కట్టారు. అలాగే ఈ జమ్మి చెట్టండి. జమ్మి చెట్టు కూడా ఇక్కడ ఫేమస్ అంట. భక్తులైతే పూజ చేసుకొని ఇక్కడ కూడా దండం పెట్టుకుంటా ఉంటారు. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి లోపల ఎలా ఉంటారన్నది మీరు చూస్తున్నారు గదా! సో, అమ్మవారైతే చాలా తేజస్వరూపిణిగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. శాంతమూర్తిగానే కనిపిస్తూ ఉంటారు. సో, భక్తులు ప్రగాఢ విశ్వాసం ఏంటంటే కోరిన కోరికలైతే నెరవేరుతున్నాయి. సో, అందుకనే మేము మళ్ళా రిపీటెడ్‌గా రావడం జరుగుతుంది అన్నదైతే ఒక నమ్మకం అయితే భక్తుల్లో బాగా ఉందండి. అలాగే మీరు చూసుకోవచ్చు ఆలయం యొక్క చరిత్ర గూడా ఇక్కడ బోర్డుపై రాసుంచారు. సో, అదైతే నేను రికార్డ్ చేయడం జరిగింది. మీకెవరైనా కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే తర్వాత ఈయనైతే మనకి ఆలయం యొక్క అక్కడ చరిత్ర అయితే చెప్పడం జరిగింది. ఒకసారి వినండి. అయితే మీరు ఎందుకింత ఇబ్బంది పడ్డాము, నేను ఒంటెద్దు బండి ముందు వెళ్తాను, నా వెనకాతల మీరు రండి, నా బండి అయితే నా ఎద్దు ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీకు సురక్షిత ప్రయాణము, అక్కడ మీకు వీలుగా అన్ని విధాలుగా మీకు జరుగుతుంది అని చెప్పేసి అమ్మవారేమో బయలుదేరి వచ్చారన్నమాట. బయలుదేరి వస్తే ఈ ఊరు మెయిన్ అగ్రహారం అనమాట. ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉండేవారండి. కోసపాటి వారు ఉండేవారు. ఆవిడ యొక్క అమ్మవారికి కొలువు తీరు వాళ్ళమాట కోసపాటి వారు. ఇక్కడ రాగానే ఇక్కడ చిన్న కొలను ఉండేదండి. అమ్మవారి కొలన. కొలను రాగానే ఎద్దు ఎక్కేసింది,
ఏ ఎద్దైనా కొద్దిగా అలసినప్పుడు సిద్ధపడిపోద్ది కదా! కూర్చుంటది. అవును. ఆ ఎద్దొచ్చి ఆ కొలంలో పడుకుంటదనమాట. నీళ్ళు తాగుదామనో లేదా సేద తీరుదామనో స కూర్చుంది. కూర్చుంది. అలా కూర్చుందంటే అమ్మవారన టక్కన చూసానమాట. ఏరియా దోస్తన్నది ఎంత పంట పొలాలు పక్కన బాబు మనందరికి అనుకూలమైన ప్లేస్ ఇదే. హ్మ్. మనం ఇక్కడే జీవిద్దాము, ఇక్కడే నివసిద్దాం అని చెప్పేసి ఓకే. వీళ్ళు ఇక్కడే నివసించినట్టు ఇక్కడ ఏర్పడిపోయారన్నమాట. ఆహా! ఈ కొట్టం గ్రామంలోనే ఉన్నారన్నమాట. అమ్మవారి యొక్క పండుగలు 2 సార్లు అవుతాయండి. ఆహా! ఒకటి అమ్మవారి శ్రీమాన్ జాతర, 2 అమ్మవారికి పోతురాజు తండ్రికి వరం ఇచ్చిందన్నమాట. వాళ్ళ తమ్ముడికి వరం ఇప్పుడు ఇచ్చింది. సిరిమాన్ అంటే మనకి విజయనగరం అమ్మవారే అవుతది. అలా అవుతదా? సేమ్ సేమ్ అలాగనే చెట్టు చూపించి కొట్టడం అలా అవుతది. ఆ జాతరకి మట్టుకు సినిమాలు ఒక సంవత్సరం క్రితం తమ్ముడు ఆగిపోతున్నాడు, నువ్వు నా భక్తుడు కాబట్టి హుహు. నీకు నేను మంచి వరం ఇస్తాను. ఓకే. ఒక పండుగ నాది అంటే ఆవిడ సినిమా జాతర, ఒక పండుగ నీకు ఇస్తాను అంటే పోతురాజు పండుగ. పోతురాజు పండుగ యథాస్థానంలో ప్రతి సంవత్సరానికి 15 రోజులు అమ్మవారు ఊర్లోని వెళ్తారండి. మంచి అర్ధరాత్రులు వస్తారు, అమ్మవారిని పిలుస్తారు. మన 3 సార్లు కోటమ్మ కోటమ్మ అని పిలిస్తే ఆవిడ పరిస్థితి అనుకూలంగా ఉందనుకోండి ఆహా! గట్టి కేకలేస్తారు అన్నమాట. కోటమ్మ అని కేకేస్తే ఆవిడకి అనుకూలంగా ఉంటే ఒక చేతిలోకి వచ్చి పసుముద్రలు చేరుతుందండి. ఆహా! లేదా రెండు మూడో పిలుపు మటు గ్యారెంటీగా వచ్చి చేతిలో కొడతామాట. చేతిలోకి ఎప్పుడైతే పోతారేమో బంధించేస్తారు అనమాట అమ్మవారు. ఓకే. బంధించేసి అమ్మవారు నా చేతిలోకి వస్తారు, నేను పైకి తీసింది అంటారు అనమాట. ఆహా! తీసుకొస్తే అప్పుడు గప్పు డమాలతో సంబరాలతో వాళ్ళు బయలుదేరి చాలామంది చాలా దేశాల నుండి వచ్చి అమ్మవారికి ముక్కుంటారండి. వాళ్ళ కోరిక నెరవేరుతుంది. తర్వాత వస్తారు పునర్దర్శి ప్రాప్తిస్తూ ఆవిడైతే నన్ను దర్శనం చేసుకోండి, మళ్ళీ మీకు పునర్దర్శి ప్రాప్తి నేను ఇస్తాను అంటే ఏంటి, మళ్ళీ దర్శనం చేసుకుని భాగ్యాన్ని మీకు కల్పిస్తానని చెప్పి అమ్మవారు వరం ఇస్తారు. కోరికలు జరుగుతున్నాయి కాబట్టే అందరూ వస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా అమ్మవారు వరం అది. అంతే. ఆయన మీరు మీరిక్కడ చూస్తున్నారు కదా! ఆయన ఏదైతే చరిత్ర చెప్పారో, ఆ చరిత్ర అంతా కూడా మనకిక్కడ ఆలయం బయటున్న గోడలకైతే పెయింటింగ్ రూపంలో చూపిచ్చారు. సో, ఈ చరిత్ర ఆయన ఏదైతే చెప్పారో, అదే ఎగ్జాక్ట్‌గా పెయింటింగ్ రూపంలో అయితే చూపించడం జరిగింది. సో, అమ్మవారైతే ఒక ఆవు రూపంలో ఉండి, కొలంలో ఆగిపోయినట్టుగా అక్కడలాగే భక్తులకి విన్నవించినట్టుగా. సో, నేనిక్కడైతే కొలువు తీరుతాను. నాకైతే ఇక్కడ గుడి కట్టాలి. మొత్తానికి ఆలయ చరిత్ర అయితే ఇదండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. మేము కూడా మా ఐ మీన్ కుటుంబ సభ్యులతో వెళ్ళడం జరిగింది. సో, మధ్యాహ్నం అయితే టైమ్‌లో తీసిన పిక్. సో, అందరం తింటున్న వీడియోనైతే కవర్ చేశాను. సో, అందరూ అయితే సిగ్గుపడారు కొంచెం. సో, యూట్యూబ్‌లో వస్తది చూడండి అంటే కొంచెం నవ్వుతూ సిగ్గుపడటం జరిగింది. ఇదండి కోటమ్మ తల్లి ఆలయ విశేషాలు. ఓం శ్రీ మాత్రే నమః. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.